ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కానీ అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎలాంటివి సివియర్గా ఇంపాక్ట్ అవుతుంటాయి? నేను చెప్పాను కదా, అది మన మూత్రనాళి చుట్టూ ఉంటుంది. సో అది సైజ్లో గ్రో అయితే లోపల కూడా గ్రో అవుతుంది. యూరిన్ ప్యాసేజ్ని స్లోలీ మూసుకుంటుంది. సో అలా మూసుకుంటే మూత్రాశయంలో యూజువలీ యూరిన్ ఉండిపోతుంది. ఉండిపోయి మూత్రాశయంలో ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ కిడ్నీకి ట్రాన్స్మిట్ అయితే స్లోలీ కిడ్నీలో కూడా స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి మేము హైడ్రోయూరెటరోనెఫ్రోసిస్ అంటాము. సో స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఈ ప్రాబ్లం పర్సిస్ట్ చేస్తే క్రియాటినిన్ పెరుగుతుంది, బాడీలో వాటర్ కలెక్షన్ ఎక్కువ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది, ఇంకా కిడ్నీ ఫెయిలియర్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అంటే దీనికి మెడికేషన్ ఉంటుందా, సర్జరీ వరకు ఉంటుందా? హౌ ద ట్రీట్మెంట్ ప్లాన్ వర్క్స్? సో ఒకవేళ ప్రాస్టేట్ సైజ్ చిన్నగా ఉంటే, ప్రాస్టేట్ సిమ్టమ్స్ స్కోర్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే వీ కెన్ ట్రై కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆల్సో. సో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ నేను మొత్తం మీకు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో మెయిన్లీ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వాటర్ కన్జంప్షన్ ఇన్ మోడరేషన్, టీ, కాఫీ, స్పైసీ ఫుడ్, ఆల్కహాల్ తక్కువ తీసుకోవడం, ఇంకా ఫ్రెష్ ఫ్రూట్, వెజిటబుల్, ఫైబర్ ఫుడ్. సో ఫ్రెష్ ఫ్రూట్, వెజిటబుల్ ఇంకా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. ఆల్ దిస్ విల్ హెల్ప్. సో అండ్ ఆల్సో సంథింగ్ కాల్డ్ యాజ్, నేను చెప్పాను, వాటర్ ఇంటేక్ మనకు మార్నింగ్ టైంలో ఎక్కువ తీసుకోవాలి, నైట్ టైంలో తక్కువ తీసుకోవాలి. అది ఒకటి. అండ్ వన్ మోర్ టెక్నిక్ ఈస్ కాల్డ్ టైమ్డ్ అండ్ డబుల్ వాయిడింగ్. ఎస్పెషల్లీ ఒక ఏజ్ తర్వాత అంత సెన్సేషన్స్ సరిగా రాదు. సో యూరిన్ సపోజ్ బ్లాడర్ హాఫ్ ఫిల్ అయింది అనుకోండి, సెన్సేషన్ సరిగా రాదు. ఆల్మోస్ట్ 90% ఫిల్ అయిన తర్వాతనే సడన్గా యూరిన్ ఫీలింగ్ వస్తుంది. అండ్ వెంటనే మనకు బాత్రూమ్ వెళ్ళాలి, అట్లా ఫీలింగ్ వస్తుంది. సో అది అవాయిడ్ చేసుకోవడానికి వాచ్ చూసుకొని ఎవ్రీ 2 hours ఆర్ 3 hoursలో కన్వీనియంట్ టైంలో యూరిన్ రాకపోయినా కూడా బాత్రూంలో వెళ్తే వీ క్యాన్ ఎంప్టీ ద యూరిన్ సో దట్ ఫుల్ బ్లాడర్ ఎప్పుడు అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ టైమ్డ్ వాయిడింగ్. ఇంకా ఒకసారి బాత్రూంలో వెళ్తే వీ కెన్ ఆఫ్టర్ పాసింగ్ యూరిన్ ఇంకొకసారి ప్రయత్నం చేయాలి సో దట్ మిగిలిన యూరిన్ కూడా బయటికి వచ్చేస్తుంది. దీనికి డబుల్ వాయిడింగ్ అంటారు.